సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఒక పక్కన అల్పపీడనం, మరొక పక్కన ఎండలు. అవును, ఆంధ్రప్రదేశ్లో భిన్న వాతావరణం కనిపిస్తూ ఉందన్నమాట. ఒక పక్కన అల్పపీడనం కొనసాగుతూ ఉంది, మరో పక్కన ఎండలైతే కాస్తూ ఉన్నాయి. సో ఇది దాగుడు మూతలు ఆడుతున్నట్టుగా ఉందన్నమాట. ఒక పక్కన ఎండలు కాయడం, మరొకసారి వర్షం రావడం. ఒకరోజు ఎండలు కాస్తే ఒకరోజు వర్షం వస్తుందన్న పరిస్థితి అయితే తయారైందనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అల్పపీడనం అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇలా మయన్మార్ సైడ్ అయితే వెళ్తూ ఉందన్నమాట ఈ అల్పపీడనం అనేది ఆ దేశంలోకి అయితే వెళ్తూ ఉంది. దీని ప్రభావంతో మనకి ఇంకా మీరు చూడదు, దాని ప్రభావం అయితే మన రాష్ట్రం మీద ఇంకా ఉందన్నమాట. కాకపోతే ఉన్నట్టుండి అనూహ్యంగా ఎండలు అయితే కాస్తూ ఉన్నాయి మళ్ళీని. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వాతావరణం అయితే వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకి మంగళవారం కూడానా. అయితే మనం చూసుకున్నట్లయితే మనకి మంగళవారం నాడు చిత్తూరు, నెల్లూరు ఈ ప్రాంతాల్లో మనకి వర్షాలు అయితే గట్టిగా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే అసలు వర్షాలు లేని జిల్లాలు గుంటూరు, కృష్ణా అనమాట. గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో వర్షాలు అయితే రావు. మిగిలిన ప్రాంతాల్లో చెదురుమదురుగా ప్రాంతాల్లో వర్షాలు అయితే పడతాయి అన్నమాట. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు.